మహనీయుల ఆశయాల సాధనకు యువత ఉద్యమించాలని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు కూరెళ్ల మహేష్ కుమార్ అన్నారు. తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14న ముసారాంబాగ్లో నిర్వహించే మహనీయుల జయంతి ఉత్సవాలకు పోస్టర్ను ఆవిష్కరించారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్లు తక్షణమే ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాదు నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ఈరోజు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును మేము నిరసనగా ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రానున్న రోజులలో మహనీయుల జయంతి ఉత్సవాలను ఏదైతే దళిత వర్గాల్లో ఉన్న సామాజిక స్పృహతో కూడుకున్న నాయకులకు ఈ యొక్క మహనీయుల జయంతి ఉత్సవాల చైర్మన్ను ఇవ్వాలని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. ప్రధానంగా గత 20 సంవత్సరాల నుంచి ఏ ఒక్క దళిత నాయకులైతే ఈ యొక్క అధికార పక్షానికి కొమ్ము కాస్తారో ఆ వాళ్లకు మాత్రమే ఈ యొక్క మహనీయుల జయంతి చైర్మన్ పదవి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈసారి కూడా అధికార పక్షానికి కొమ్ము కాసే దళిత నాయకునికి ఎట్టి పరిస్థితుల్లో కూడా చైర్మన్ పదవి ఇవ్వద్దని ఈరోజు నేను దళిత వర్గాల ప్రతినిధిగా మహేష్ మాదిగ్గా నేను హెచ్చరిస్తున్నాను. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. కాబట్టి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆఫీసర్ల లెవెల్లా, అధికారుల లెవెల్లా